నమస్కార్, నేను రామకృష్ణ వర్మ, మీ ఫ్రెండ్. సో చూడొచ్చు మీరు, అట్ లాస్ట్ మేము ఊటీకు చేరుకున్నాము. నిన్న 7 o'clock ఊటీ హిల్ పైకి వచ్చేసినాం. మాకు రూములు దోలాడవి కొద్ది టైం పట్టింది. ఐ థింక్ 10 o'clock 9:30కి రూమ్లు దొరికినాయి. సో రూమ్లు ఇప్పుడు చాలా బాగున్నాయి. కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది ఈ రూమ్లు. సో అదే మేము ఐ థింక్ ఫస్ట్ పర్సన్ ఈ రూమ్కు రావడం. అట్లా ఇంతకుముందు అంటే అలా దాంట్లో కొత్తగా నేను చూపెడుతుంది ఈ వీడియో. సో ఇప్పుడు నేను ఊటీ ఎట్లా ఉంటుంది అవుట్ సైడ్ అంటే టాప్ హిల్ మీద, అంటే ఈ హోటల్ పైన వచ్చినాను. ఇక్కడ నుంచి మీకు ఊటీ ఎట్లా కనబడుతుందో చూపెడతాను, చూడొచ్చు. సో ఇది హోటల్ పైన చూడొచ్చు. ఇక్కడ ట్యాంకులు 4 పెట్టిర్రు, బాగా నేను కన్స్ట్రక్షన్ చేసి చిన్న దాంట్లోనే. ఇక్కడ ఉండే ఇల్లులు ఈ రకంగా ఉంటాయి. అంటే గుట్ట పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇల్లులు ఉంటాయి, మధ్యలో రోడ్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ రోడ్డు. సో ఇట్లా ఉంటాయి ఇక్కడ ఇల్లులు. ఎప్పుడు చాలా 17 degrees 16 degrees ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎవరింట్లో అంటే ఏ హోటల్ అయినా ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఉండదు. గీజర్ ఉంటుంది. వారు హోటల్ పోయినా ఉడుకు నీళ్ళు ఇస్తారు తాగనీకి, చాలా ఉడుకు నీళ్ళు తీస్తారు. ఇది చూడొచ్చు ఇక్కడ ఇల్లులు. ఇది రోడ్డు బాగానే ఉంటుంది, బస్తీ లెక్కనే ఉంటుంది. మధ్యలో హోటల్స్ వాళ్ళే, బస్తీ వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కట్టుకొని అన్ని రెంట్కి ఇస్తుంటారు హోటల్స్. కాకపోతే హోటల్ రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ పర్ డే. అంటే రాత్రి 12 గంటలకు వచ్చినా పొద్దుగాల 11:30 12 గంటలకు చెక్అవుట్ చేయాలి. దాని కాస్ట్ వచ్చి 4,000. అన్ని జాగాలు అట్లే ఉంది. సో మేము అదే 4,000 లెక్క తీసుకున్నాము. ఇవాళ ఒక రోజు, రేపు ఒక రోజు ఉంటాం. మేబీ 8,000 అవుతుంది. ఇక నో ప్రాబ్లం. ఇంత దూరం వచ్చినప్పుడు ఇక అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా గార్డెన్ లెక్క ఉంది. సో ఇల్లులు మీరు చూడొచ్చు. ఎట్లా సో ఈ హిల్ పైన పోతూ ఉంటే వస్తూనే ఉంటాయి ఇల్లులు. మనం ఇంకా మేము ఊటీ పైకి ఎక్కినాక ఇక్కడ లోపల రానికి 25 kilometers పట్టింది. ఇంకా ఉంది ముందుకు. సో ఇక్కడ రోజ్ గార్డెన్ ఉంటుందంట, ఫేమస్, అది చూడాలి. పద్మనాభ స్వామి టెంపుల్ ఉందంటే ఫేమస్, అది చూద్దాం. ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అంటే 4 to 5 ప్లేసెస్ ఉన్నాయి. చూడొచ్చు ఇల్లులు. సో ఈ రకంగా ఎప్పుడు కూల్గా చల్లగా ఉంటుంది ఇక్కడ. మాట్లాడుతుంటే నోట్లకించి పొగలు వస్తుంటాయి ఎర్లీ మార్నింగ్. ఇప్పుడైతే అంత లేదు కానీ వస్తున్నాయి ఇప్పటికి. సో ఇది ఊటీ ప్రదేశం. మనకు హైదరాబాద్లో టెంపరేచర్ 40, 42, 45 దాకా ఉంటే ఇక్కడ 16, 17 ఉంటుంది. సో అందుకోసంగా చాలామంది ఊటీకి వస్తారు, 10-15 days ఉండి పోతారు. సో ఈ రకంగా ఈ ఊటీ పైకి, టాప్ హిల్ పైకి నేను ఇక్కడ ఎక్కినందుకు నాకు కనబడిన దృశ్యం మీకు నా కెమెరాతో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నా. రామకృష్ణ వర్మ. థ్యాంక్ యూ.